people fall in love with the rough people sometimes. Mistakes get made, that's alright. మా జీవితం ఏమన్నా ఉంది బ్రో, ఫీలింగ్ ఇంకేం చెప్తాను అసలు. మామూలుగా అంటే మామూలు ఫీలింగ్ మామూలుగా కోసం వచ్చేసాను. సో హాయ్ గైస్, సో దిస్ ఇస్ విష్ణు మావాస్. మనం చెప్పినట్లయితే సో టార్గెట్ అయితే కంప్లీట్ చేస్తారు మనదైతే, మన లవ్లీ సబ్స్క్రైబర్స్ అయితే. సో అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సో ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేస్తారు. సో ప్రతి ఒక్కరికి లవ్ యూ, ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి లవ్ యూ అంటే లవ్ యూ మావాస్. సో 100 సబ్స్క్రైబర్స్ అప్లోడ్ చేస్తారు. సో అందుకే ఏమంటే కొత్త వీడియో. సో ఇదైతే పార్ట్ 1 వీడియో. సో పార్ట్ 2 కావాలంటే #పార్ట్ 2 అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అందుకన్నా ముందు ఇంకా లైక్ చెప్తా, లైక్ కొట్టేస్తామా. సో ఫాస్ట్గా ఛానల్ కన్నా కొత్తగా వచ్చింటారు ప్లీజ్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న వెళ్ళగలరు. సో ఫైనలీ మనమైతే ఆండుపురికి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతాం అన్నమాట. సో రాజంపేట అయితే ఇంకా మళ్ళీ రావడం అయితే సో అంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేను. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ అయితే చేసేసాం అనమాట అక్కడ. సో అండ్ నెల్లూరు బీచ్ అండ్ రాడ్ కార్డ్స్, రాయపూర్కి వెళ్ళడం, చాలా అంటే ఇంకా ఓబీల్కి వెళ్ళడం ఫంక్షన్స్కి, చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తాం బ్రో. సో అండ్ అంతకన్నా ముందు సో రహీమ్ బ్రోకి అయితే చాలా థ్యాంక్స్ బ్రో, ఫుల్ సపోర్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇందాక ఒకటి బ్రిడ్జ్ అయితే పోయింది కదా, సో అక్కడైతే చాలా బాగుంటుంది లొకేషన్ అయితే మార్నింగ్ పూర్లో అయితే. అండ్ వాన పడిందంటే అక్కడ మేఘాలు అయితే కొండ మీదకి వస్తే ప్యూర్ లొకేషన్ ఉంటుంది. అండ్ ఒక టైం చూస్తే సో 7:50 అయిపోయింది. సో అండ్ అర్జెంట్గా అయితే ఆటో మాట్లాడేసుకున్నాం. సో సర్కిల్ నుంచి ఆటో మాట్లాడుకుని స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఒక టెన్షన్ ఎత్తుకుంటుంది, ఎక్కడ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ మిస్ అయిందంటే మరుసటి రోజు వెళ్ళాలి, అంతవరకు ట్రైన్స్ లేవు మనకి. ఇక పంచాయతీ భయ ఏంది భయ, ఫుల్ షివర్ అయిపోతుంది, హ్యాండ్స్ అంతా బాడీ అంతా ఫుల్ షివర్ అయిపోతుంది. సో అండ్ యాక్చువల్గా అయితే సో ట్రైన్ అయితే ఇంకా రాలేదంట. సో అక్కడ టికెట్ తీసుకున్నాం. సో నైస్. సో ఫైనలీ గుడ్ న్యూస్ మనకి ఏంటి అంటే సో మనకైతే ట్రైన్ అయితే ఇంకా రాలేదనమాట స్టేషన్లోకి అయితే. నాకైతే ఫుల్ అండ్ హ్యాండ్స్ అయితే ఫుల్ షూర్ అయిపోయినాయి, ఎక్కడ ట్రైన్ మిస్ అవుతుందో మళ్ళీ మరుసటి రోజు మరి ఏదో టెన్షన్ ఎత్తుకుంది భయ్య. ఉండండి బ్రో, రహీమ్ బ్రో మళ్ళీ కాల్ చేస్తున్నాడు, ఒకసారి కాల్. సో మనకి రోజు పోయేటప్పుడు అయితే రాజంపేట గుర్తుకు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు పరిచయం అవుతుంటే, అండ్ ఈ రోజు మనకి ఎవరు పరిచయం కాలేదు. ఏం చేస్తాం, సోలో చూసుకుంటా పోవడం. ట్రైన్ అక్కడ వస్తున్నట్టుంది నాకు తెలిసి. మనకి దేవుని దేవాల ఒక సీట్ దొరికితే సో మనకు కూర్చోవడానికి విండో సీట్ దొరికిందంటే సో మనకైతే వీడియోస్ అయితే బాగా చేసుకోవచ్చు. నిలబడే తీయాలంటే కొంచెం కష్టం భయ. అండ్ నైట్ కూడా నిద్రలేదు మనకి. ఇన్ఫర్మేషన్ అయితే ఏమున్నది. సో ట్రైన్ ఎక్కాము. సో ముందర ఉంటుంది, ఖాళీ ఉంది పదా. ఓకే, ఇక్కడ ఖాళీ ఈరోజు ఖాళీ ఉంది అంటే. సో మనకు అనుకోకుండా అయితే ఒక ఫ్రెండ్ అయితే సో పరిచయం అయ్యాడు అనమాట. ఏమన్నా ఇంకా మరీ రావడం అంటే ఇంకా మళ్ళీ రిటర్న్ అంటే పుత్తూరు వెళ్ళినప్పుడు అప్పుడు మళ్ళీ రాస్తాం. సో అంతవరకు సెలవు ఎంజాయ్ మామూలుగా ప్లాన్ ఉంటుంది. రాజంపేట ఇంకా మళ్ళీ ఇంకా టుమారో వద్దాం. సో క్లైమేట్ చాలా బాగుంది బ్రో, సో కూల్గా ఉంది. ఇంకేమన్నారు జీవితం ఏమన్నా బ్రో, అసలు నిజం చెప్తున్నారు. అసలు క్లైమేట్ మాత్రం ఓకే అంటే ఓకే ఉంది బ్రో. అసలు చెట్లు ఆ కొండలో నిజం చెప్తున్నారు బ్రో. ఒకసారి మీరు చూస్తే రియల్గా చూస్తే ఫీలింగే వేరు పోయా. ఇట్లా మొబైల్లో చూస్తే కానీ ఒకసారి రియల్గా చూడండి. అప్పుడు ఏమన్నా ఉందా బ్రో, అసలు గ్రాఫిక్స్ ఏమనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చా అండి. కడపలో ఉన్న వాళ్ళు సో కడప ఎయిర్పోర్ట్ అనమాట. సో అండ్ మా ఫ్రెండ్ చెప్పాడు ఇది ఎయిర్పోర్ట్ అని. సో నాకు కూడా అంత క్లారిటీ తెలియదు. సో మీకు తెలిసినట్లుంటే అండ్ కడప ఉన్న వాళ్ళు మావాస్ ఎవరైనా ఉన్నవాళ్ళు సో ఒకసారి కామెంట్ చేయండి కడప వాళ్ళు ఓకేనా. సో ఎయిర్పోర్టా కాదనేది సో నాకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. సో నేను 3 times 4 times చూసాను మామ. సో ఇక్కడ జూమ్ చేసి చూద్దాం, అక్కడ ఏదో సంథింగ్ ఉంది బ్రో. నాకు తెలిసి మ్యాక్సిమం ఎయిర్పోర్ట్ ఉంటుంది బ్రో. ఎంత పెద్ద ల్యాండ్ అంటే నాకు తెలిసి చుట్టూ నాకైతే ఎయిర్పోర్ట్ అనిపిస్తుంది. అండ్ మీకు ఎలా ఉందో అండ్ ఏమనిపిస్తుందో ఒక కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో టోటల్ ఫ్యామిలీ రాజంపేట. సో నేను చెప్పాను కదా సో 3 times 4 times వెళ్ళాలని చెప్పాను కదా. సో అండ్ ఈ లొకేషన్ చూసినప్పుడు నాకు చాలా ఏదో తేడా కొట్టింది. అంటే తేడా అంటే అది కాదు, అంటే ఇది ఒక వంతెన అంటే ఏర్లా అనిపించింది. అండ్ క్లైమేట్ నిజం చెప్తాను బ్రో, పిచ్చే అంటే పిచ్చలతో ఉంది భయ్య. ఒకసారి ట్రావెల్ చేయండి. సో ఎక్కడి నుంచి ఎక్కడంటే గుత్తి నుంచి రాజంపేట పుత్తూరుకైనా అక్కడ ట్రావెల్ చేయండి. సో లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది బ్రో. అండ్ ఎంతమంది వెళ్ళారో అండ్ ఈ లొకేషన్ చూసారో ఒకసారి కామెంట్ చేయండి, ఏదైనా కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ఒకసారి హాట్ సింబల్ కామెంట్ చేయండి ఓకేనా. ఖాళీగా నేను పదా ఉన్నా అంతే. సో మనకి ఏదో ఆటోలు కూడా లేవు. సో అండ్ ఇంకా ఇప్పుడు దిగేది అనమాట. ఏం చేద్దాం భయ్యా, ఇంకా అంతే మన బ్యాగ్లకు అంతే. అండ్ సో మళ్ళీ ఇప్పుడు రిటర్న్ సో తాడిపత్రికి అయితే వెళ్ళాలి. సో తాడిపత్రి అనేది అయితే సో ట్రావెల్ అయితే వీడియో చేయాలంటే ఇప్పుడు నిద్ర అసలు నైట్ నిద్ర లేదు భయ్యా.
కొంచెం కష్టమే నిద్ర, అంటే నిద్ర కావాలి కదా. సో అందుకే ఇప్పుడు గుర్తు నుంచి ఇక్కడికి, గుర్తు నుంచి అనంతపురకు వచ్చినది అయితే వీడియో అయితే తీయలేదు. సో సారీ గైస్ ఏమనుకో కానీ. సో అన్న గుర్తు స్టేషన్ కూడా తీయలేదు బ్రో. ఎందుకు తీయలేదు బ్రో అంటే సో అక్కడ గుర్తు స్టేషన్ అయితే నిద్ర రాలేదు బ్రో. ఏందో ఇటు అంటే శబ్దాలు వచ్చడం, ఏదో డిస్టర్బెన్స్ ఉంది. సో ఆయన ఇంటికి వెళ్ళాలంటేనే మా అమ్మ అయితే చాలా చాలా అంటే చాలా భయపడింది. సో ఇప్పుడు వచ్చిండే అప్పుడే పోతున్నాం అని కొంచెం వేసారు. సో అండ్ ఈ ఎగ్జిబిషన్ ఎంతమంది చూసారో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్ఆర్బి మామ వాళ్ళు అండ్ ఎస్సీబీ మామ వాళ్ళు ఇక్కడ వీడియో అయితే చేశారు. అండ్ మీరు అంతా చూసే ఉంటారు. అంటే ఎగ్జిబిషన్ ప్లేస్ అయితే ఇదే, ఎగ్జిబిషన్ ఇది కాదు, ఇంతకుముందు బాహుబలి వచ్చింది ఎగ్జిబిషన్ అనమాట. సో అండ్ ఎంతమంది అనంతపురం ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి మామ, ఓకేనా? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మా అన్నని పిలిచాను అనమాట. సో రాను ఇట్లా బస్ స్టాండ్ దగ్గర వదిలేదు. సో నాకు ఇప్పటికే మళ్ళీ బస్ మిస్టేక్ అయితే, అంటే బస్సు మిస్ అయితే మరి లేట్ అయిపోయింది. అందుకే మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గర పోయి మళ్ళీ అక్కడ మీటప్ పోయి మళ్ళీ పోవాలి కదా, మరి ఇబ్బంది అయితే కదా. సో అందుకే మా అన్నని పిలిచేస్తాను అనమాట. సో మా అన్న సెల్లర పోదాం రా అన్నాడు. ఏం చేద్దాం, పోతాం ఉన్నాం భయ్య. అండ్ అనంతపురం ఉన్న వాళ్ళు మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. సో అండ్ ఇది చూసుకోవచ్చు అండ్ కెనాల్ దగ్గర. సో దుర్గమ్మ స్వామి టెంపుల్. సో మై ఫేవరెట్. ఇంకేమైనా బ్రో, బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాం. బస్ స్టాండ్ దగ్గర మా అన్న బుక్స్ ఏదో సంథింగ్ ఏదో ఫోన్ చేసి మెసేజ్ సంథింగ్ ఏదో చేశాడు. తీసుకున్న తర్వాత మళ్ళీ చాలా రోజులు అయిపోయింది భయ అనంతపురం రాక, మామూలుగా లేదు కదా. సో మన సాహిత్య కాలేజ్ గురించి ఆలోచిస్తుంటే వద్దులే, చాలా ఫుల్ అయ్యి చేస్తాం. ఏముంది ఎవరో చెప్పాలి మామ. ఇంకా లైక్ చేయడం, లైక్ కొట్టడం, లైక్ కొట్టుకోవడం చూడటం అయితే మరి దారుణం ఇది. సో ఫైనలీ గైస్ మనమైతే బస్ స్టాండ్కి అయితే, అంటే అనంతపురం బస్ స్టాండ్ దగ్గర అయితే దగ్గరలో ఉన్నమాట. సో అండ్ ఇక్కడ అనంతపురంలో ఉన్న యూట్యూబర్స్ మామ వాళ్ళు అయితే, సో నాకు తెలిసింది అయితే ఎస్ఆర్బి ఎస్సీబీ మామ వాళ్ళు అండ్ డిఎంఎన్ డిరాజ్ మామ అయితే ఇక్కడే ఉన్నారనమాట. సో నేను కూడా చూడలేదు మామ, డిఎంఎన్ డిరాజ్ మామ అండ్ ఎస్ఆర్బి ఎస్సీబీ మామ వాళ్ళు చూడలేదు ఇంతవరకు. నేను కూడా చూసా ఖచ్చితంగా చెప్తాలే బ్రో, ఓకేనా? మర్చిపోకండి. అండ్ ఇంకా లైక్లు కొట్టండి మామ. అండ్ ఈ వీడియోకి అయితే 100 లైక్స్ కొడతా బ్రో, టార్గెట్ 100 లైక్స్. జస్ట్ 100 లైక్లు మామ. ఆహా రాజాజీ సైడ్ అయితే. సో అండ్ మళ్ళీ 2 months ఆఫ్టర్ అయితే మా అన్న అయితే చూడడానికి అయితే వెళ్తున్నా. అండ్ మా అన్న అయితే ఉన్నాడంటే సో అలాగే బుక్స్ తీసుకొని వెళ్తారా అండ్ కాలేజ్ దగ్గర మళ్ళీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇక్కడే తీసుకొని పోదురా అట్లే అని అన్నాడు. సో సర్లే అని మా అన్నను ఇంకా సైడ్ డ్రాప్ చేయను అన్న ఇలా ఫోన్ చేశాడని చెప్పాను. సో టోటల్లీ ఫైనల్లీ అయితే సో బస్ అయితే ఎక్కేసాను అనమాట. సో అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇది ఏ డ్యామ్ అనేది ఒకసారి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ, ఓకేనా? అండ్ ఇది లొకేషన్ వచ్చేసి అనంతపురం నుంచి తాడిపత్రి దగ్గరలో ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా తెలిసి ఉంటుంది, తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. అండ్ వాళ్ళు ఖచ్చితంగా నేనే రిప్లై ఇస్తాను, ఓకేనా? సో దగ్గరలో ఉన్న వాళ్ళు నేనే రిప్లై ఇస్తాను. అండ్ అంటే ఏమంటారు, మీటప్ కూడా అవుదాం, ఓకేనా? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఏమన్నా ఉంది అబ్బాయి. అండ్ సన్ రైజ్ రిఫ్లెక్ట్ అవ్వడం ఓకే బ్రో, చాలా బాగుంది బ్రో, నేను చెప్తున్నా. సో ఇక్కడ ఉన్న వాళ్ళు సో ఇప్పుడేంది బ్రో, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడైతే మీటప్ వెళ్తున్నాం. అండ్ మీటప్ ఎక్కడ అనేది సో వీడియో అయితే వీడినే అంతే బ్రో. సో 2.5 months అంటే సో 3 months 4 months అయిపోయింది. సో కోచింగ్ సెంటర్లో కలిసాము, ఎంసెట్ కోచింగ్ సెంటర్లో కలిసాము. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇప్పుడు మా ఫ్రెండ్ గారి ఇంటికి. సో ఫస్ట్ టైం బ్రో మా ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్తుండేది. సో మీటప్ అంటే పోవాలి కదా, అండ్ నైట్ స్టే చేసి అండ్ మార్నింగ్ మళ్ళీ తెల్లవారుజామున ట్రైన్ ఎక్కాలి 2:30కి. సో అందుకే నైటే ఇప్పుడే ట్రావెల్లో వెళ్ళి అండ్ ఏం చేస్తాం అంతే బ్రో. 2 days నిద్ర గయా అంతే మామ. భారీగానే పంచకట్నం గుడ్డలని బ్యాట్లకి రాసుకున్నాయి అమ్మాయిలను కలిగి మనకు చేత కాదు. ఎన్నిసార్లు చేసినా చెప్పు, చూసుకోలేదు అసలు ఫోన్లో. క్రోమ్ చూస్తుంటే కదా ఉంది. క్రోమ్ కాదు, మా అంతా కుక్కలా తిరుపతి పోకుండా ఇట్లా టర్నింగ్ తీసుకుంటుంది రేణిగుంట కాడ. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు. అండ్ part 2 కావాలంటే #part 2 వీడియో అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోము. సో అలాగే లైక్ పట్టిస్తాము. సో మన ఛానల్ కనుక కొత్తగా వచ్చింటే సో ఫాస్ట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో.